హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్న కూర క్యాప్సికమ్ వాము కూర. దీనికి కావలసిన పదార్థములు: క్యాప్సికమ్ పావు కిలో, వాము 1 టీ స్పూను, పసుపు కొంచెం, ఉప్పు రుచికి సరిపడా, ధనియాలు హాఫ్ స్పూను, చిల్లీ పౌడర్ 1 స్పూను, అండ్ వేయించిన శనగపప్పు 1 స్పూను, జీరా హాఫ్ స్పూను, నూనె 1 స్పూను, అండ్ వెల్లుల్లి రెబ్బలు 3. ముందుగా క్యాప్సికమ్ని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, వాము, వేయించిన శనగపప్పు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. మళ్ళీ పొయ్యి మీద ఇంకొక మూకుడు పెట్టుకొని అందులో నూనె వేసుకుని ఆ పైన అందులో తరుక్కున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని పసుపు, ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న వాము, ధనియా, జీరా, వెల్లుల్లి, కారం మిక్సీలో పౌడర్ లాగా ఆడుకోవాలి. పౌడరు ఇలాగ అవుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కాస్త క్రంచీగా అవుతాయి క్యాప్సికమ్ ముక్కలు. ముందుగా రెడీ చేసుకున్న పౌడరు ఈ క్యాప్సికమ్ ముక్కల మీద వేసి కాస్త కలిపి మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, వేడివేడిగా క్యాప్సికమ్ వాము కర్రీ రెడీ అవుతుంది. క్యాప్సికమ్ కాస్త క్రంచీగా ఉన్నప్పుడు ఆపేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.